ఆంధ్రప్రదేశ్లో ఉన్న వికలాంగులందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వెరిఫికేషన్ ప్రాసెస్ని కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేయాలనేసి సుమారు 2,50,000 పెన్షన్లు బోకస్ ఉన్నాయని, దొంగ పెన్షన్లు ఉన్నాయనేసి, అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారనేసి, ఈ వెరిఫికేషన్ చేయవలసిన అవసరం ఉందనేసి ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఆ మెసేజ్ అనేకమైన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఈ విషయం పైన సరైన విధానంలో ప్రభుత్వం చర్యలు చేపట్టే విధానంలో నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క వికలాంగుల సమాజం తరపు నుంచి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అయితే వెరిఫికేషన్ చేయడం చాలా మంచి పద్ధతి. దొంగ వికలాంగులను అర్హులు కాని పెన్షన్దారులందరినీ కూడా తొలగించడం చాలా ప్రధానమైన వైఖరి. అయితే వికలాంగుల సమాజం నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా వికలాంగులకి అన్యాయం జరగకుండా ఈ యొక్క వెరిఫికేషన్ జరగాలి. గతంలో వైసీపీ గవర్నమెంటు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనే పేరుతో చాలా వరకు పెన్షన్లు తీసివేయడం జరిగింది. 300 యూనిట్లు కరెంట్ ఉందనేసి, ఆ యొక్క వికలాంగుడు ఉండే కుటుంబంలో వారి యొక్క అన్నదమ్ముడికో లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికో కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం ఉందనేసి, అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉందనేసి పెన్షన్ నిలిపివేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారనేసి, భూమి అధికంగా ఆయన కుటుంబం యొక్క రేషన్ కార్డులో లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిలో కనబడుతుందనేసి వారి యొక్క పెన్షన్లు నిలిపివేయడం జరిగింది. అయితే ఒక వికలాంగుడికి పెన్షన్ ఇవ్వాలంటే అర్హత ఒకటే ఉండాలి. అదేంటి? సదరన్ సర్టిఫికేట్లో 40% వికలాంగత్వం ఉండి, అంతకంట పైగా ఎంత పర్సెంటేజు వికలాంగత్వం ఉన్నా వారందరికీ కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వాలి. ఇంకా ఏ ఇతర కారణాలు కూడా, ఇంకా ఏ ఇతర సాకులు కూడా, ఏ ఇతర నిబంధనలు కూడా వికలాంగులకు వర్తింప చేయకూడదు. కేవలం చదరం సర్టిఫికేటు, ఆయన వైకల్యం 40% ఉంటే తప్పనిసరిగా 2016 దివ్యాంగుల చట్టం ప్రకారంగా కంపల్సరిగా వికలాంగుడికి పెన్షన్ ఇవ్వాలి. అయితే కొంతమంది బోకస్ దొంగ వికలాంగులు కూడా ఉన్నారు. వారిని మాత్రము తొలగించే ప్రక్రియ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇది వికలాంగుల యొక్క పెన్షన్లోనూ అట్లాగే డిఎంహెచ్ఓ పెన్షన్లోనూ కూడా ఈ యొక్క బోకస్ వికలాంగులు అధికంగా ఉన్నారు. కాబట్టి దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన నిబంధనలతో కూడిన పద్ధతులను ఏర్పట్టి అధికారులు న్యాయంగా, యథార్థంగా, నీతిగా ఆ యొక్క సర్వే చేయడానికి కావలసిన కార్యాచరణను పరిపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నా వికలాంగుల సమాజానికి అన్యాయం జరగకుండా ఏ నిజమైన వైకల్యం ఉన్న ప్రతి వికలాంగుడికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా పెన్షన్ అనేది రావాలి. బోకస్ వికలాంగుల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి. ఇది దివ్యాంగులందరి లక్ష్యం. ప్రభుత్వం కూడా అట్టి విధానంలో ముందుకు వెళ్ళి అక్కడ వైసీపీ గవర్నమెంట్ చేసినట్లుగే ఏ విధమైన సరైన పద్ధతులను ఉపయోగించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా అధికారులు చేయడంతో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వికలాంగులు పెన్షన్ను కోల్పోయారు. నిజంగా పూర్తి స్థాయి అంధత్వం ఉన్నవాళ్ళు, పూర్తి స్థాయి చెవి ఉన్నవాళ్ళు, పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నవారు, పూర్తి స్థాయి మానసిక వైకల్యం ఉన్నవారు, ఎంఆర్ క్యాండిడేట్లు
వాళ్ళు పెన్షన్లు ఎందుకు తీశారు? మళ్ళీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి వాళ్ళకి కలిగించుకోకుండా పనికి మాలిన సాఫ్ట్వేర్లని పెట్టకుండా ఒక సరైన మంచి సాఫ్ట్వేర్, అర్హుడైతే వెంటనే ఎనేబుల్ చేయాలి, అనర్హుడైతే వెంటనే డిజేబుల్ చేయాలి. వెంటనే అదే సమయంలో పెన్షన్ అప్రూవల్ అయ్యే ప్రక్రియ అనేది గవర్నమెంట్ తీసుకుని వస్తే బాగుంటుంది. అందుకే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని, వికలాంగుల విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా అధికారులు సర్వే చేసే విధానంలో ప్రాసెస్ను ప్రవేశపెట్టాలనేసి, ఏ ఒక్క వికలాంగుడికి కూడా అన్యాయంగా పెన్షన్ పోకూడదు అన్నదే మన మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి అనర్హుడు ఎవడు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ పెన్షన్ను పొందుకోకూడదు. వికలాంగత్వం ఉన్నదని వికలాంగత్వం లేకుండా వికలాంగత్వం సర్టిఫికేట్లను పుట్టించుకొని పెన్షన్లు పొందుకునే వారందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క పెన్షన్ ఈ రాష్ట్రంలో ఇచ్చే ఆ పెన్షన్ జాబితా నుంచి తొలగించే దిశగా ప్రణాళికలను చేపట్టాలని నేను మరొకసారి చెప్తున్నాను. నిజమైన వికలాంగుల యొక్క పెన్షన్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయంగా పోకూడదు. అన్యాయంగా పెన్షన్లు పొందుకుంటున్నవారు తప్పనిసరిగా తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ యొక్క పద్ధతిని ప్రవేశపెడతారో, దానికోసం ఎలాంటి జీవోని ప్రవేశపెడతారో అది స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది మా యొక్క ఆశ.